హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయ పచ్చడి వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఇది. ముందు వీటికి కావలసినవి ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి, టమాటా, ఇంకా బీరకాయల్ని పొట్టు గీరేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కావాలి. ముందు గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో ఈ ధనియాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అన్నీ గోలనివ్వాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకొని వాటిని గోలనివ్వాలి. మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా కలుపుకుంటూ గోలనివ్వాలి. ఇలా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఉప్పు సరిపడా ఉందా చెక్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. ఇంకా సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ బీరకాయ పచ్చడి. ఇందులో కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, దోశలోకైనా బెస్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.